హలో! హాయ్ అండి. నేనైతే ఫైనల్‌గా హెయిర్ కట్ చేపిద్దాం అనేసి స్టార్ట్ అవుతున్నానండి. సో, నా హెయిర్ చూసారు గదా! ఎంత ఉందో. నేను హిమేష్ పుట్టాక 2022 ఫాల్ టైమ్‌లో డొనేట్ చేశానండి హెయిర్. మళ్ళీ ఆ తర్వాత ఒక్కసారి గూడా హెయిర్ కట్ చేయలేదు. నా బర్త్‌డే వస్తుంది కదా! ఇంకేమన్నా తీసుకుందాము అంటే నాకు హెయిర్ కట్ చేపిద్దాము. కొద్దిగా హెయిర్ కట్ చేపిద్దాము లేయర్స్ పెట్టి అనేసి నేనైతే ఇక్కడ సెలూన్‌కొచ్చానండి. నేను అప్పుడు హెయిర్ కట్ చేపించుకున్న ప్రైజెస్‌కి ఇప్పటికి చాలా పెరిగిపోయాయి. అండ్ నాకు ఈ సెలాన్‌లో హెయిర్ కట్ ఏం అంత సరిగ్గా చేయలేదు అనిపించిందండి. సో, నా హెయిర్ గూడా ఎక్కువ పుల్ చేసినట్టు నాకనిపించింది. సో, మనీ అయితే చూసారు గదా! $78 అండి. జస్ట్ యూ షేప్ పెట్టించడానికి అండ్ అలాగే లేయర్స్. సో, మీకెలా అనిపించిందో నాకు ఈ హెయిర్ కట్టు కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోవద్దండి. నాకైతే ఏమీ నచ్చలేదండి. నేను ఆమెకు 4-5 టైమ్స్ వరకు చెప్పాను. నా హెయిర్ లెంత్ తగ్గిచ్చొద్దండి అని. కానీ హెయిర్ లెంత్ కూడా తగ్గిచ్చేసింది. సో, నాకేం అంతగా నచ్చలేదు. అందులో నేను $80 పెట్టాను కాబట్టి నాకు ఊరికే డబ్బులంతా వేస్ట్ చేశానా అని కూడా నాకు చాలా బాధేసింది. నాకు నా హెయిర్ అంటే చాలా ఇష్టమండి. ఎందుకంటే లాంగ్‌గా, స్ట్రెయిట్‌గా, సిల్కీగా ఉంటుంది. అండ్ చాలామంది నాకు కాంప్లిమెంట్ కూడా చేశారు. నీ హెయిర్ చాలా బావుంటుందని. సో, నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను జుట్టుని. అలాంటి జుట్టుని ఆమె ఎట్లంటే అట్లా లాగేసి మరీ హెయిర్ కట్ చేసింది. అది కూడా సరిగ్గానే చేయలేదండి హెయిర్ కట్టు. సో, మీకు ఈ హెయిర్ కట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోవద్దండి. సో, మేబీ ఇంకా ఒక 3 మంత్స్ ఉంటే నాకు పాత హెయిర్ లాగా మంచిగా లాంగ్‌గా వచ్చేస్తుంది అనుకుంటున్నానండి. సో, ఫైనల్‌గా అయితే నా హెయిర్ కట్ ఇలా ఉందండి. సో, లేయర్స్ అయితే కనిపిస్తున్నాయి గానీ, ఒక సైడ్ ఏమో కొద్దిగా పెద్దగా ఉంది. ఇంకొక సైడ్ ఏమో కొద్దిగా చిన్నగా ఉందండి. చేపించుకొని ఒక 2 డేస్ వరకు బాధపడ్డాను. మీలో ఎవరన్నా నాలాగా హెయిర్ కట్‌కి వెళ్ళి అంటే మనం అనుకున్నట్టు హెయిర్ కట్ రాకపోతే ఫీల్ అయ్యారో లేదో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోవద్దండి. సో, ఫైనల్‌గా అయితే నా హెయిర్ కట్ ఇది అండి. మీరిక్కడ చూస్తున్నారు గదా! వన్ సైడ్ అయితే కొద్దిగా ఎక్కువగా, ఇంకొక సైడ్ అయితే కొద్దిగా చిన్న లేయర్ కట్ అయిందండి. సో, నాకైతే అస్సలు నచ్చలేదు. ఇంకేం చేద్దాము? వెళ్ళకూడదని వెళ్ళి మరీ నేను ఈ నచ్చని హెయిర్ కట్ అయితే కొట్టించుకున్నానని బాధైతే ఉంది అండి. కానీ ఐబ్రోస్ అయితే బాగా తీసింది. సో, నేను ఐబ్రోస్‌కి కూడా ఎవ్రీ మంత్ రెగ్యులర్‌గా ఏమీ వెళ్ళనండి. ఎప్పుడన్నా బర్త్‌డేస్‌కి, నా బర్త్‌డేకి, పిల్లల బర్త్‌డేకి, లేదు అంటే యానివర్సరీకి, లేదు అంటే బయట ఫంక్షన్స్‌కి తప్ప నేను ఐబ్రోస్‌కి కూడా రెగ్యులర్‌గా వెళ్ళనండి. కానీ ఆమె హెయిర్ కట్ అయితే సరిగ్గా చేయలేదు గానీ ఐబ్రోస్ అయితే బానే తీసింది. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి.